త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రాంతాల వారీగా స్థానిక వ్యూహాలు ఉంటాయి. 21 సీట్లలో పోటీ సార్వత్రిక ఎన్నికలకే పరిమితం. క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు. శ్రేణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. పొత్తు అంశం నేను చూసుకుంటా. ఎవరు కూడా పార్టీ లైన్ దాటొద్దు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ స్థానిక పోరుకు సిద్ధం కండి. జన సైనికులకు, వీర మహిళలకు ఈసారి రాజకీయంగా బలోపేతమయ్యే అవకాశం కల్పిస్తాము అని స్పష్టం చేశారు సార్. అంటే 21 సీట్లలో పోటీ అనేది అసెంబ్లీ ఎన్నికల వరకే పరిమితం అంటూ ఉన్నారు ప్రొఫెసర్ గారు. సో అంటే ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడుగుతాము అని చెప్పేసి ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. అంటే సీట్ల కోసం కూటమిలోనే ముఖ్యంగా టీడీపీ, జనసేనల మధ్య పోటీ ఉంది క్షేత్రస్థాయిలో అనేది అందరికీ తెలిసిన విషయం. స్థానిక ఎన్నికలు కూటమి పార్టీలకు విసిరే సవాళ్ళు ఏంటి? ఇప్పుడు రాజకీయాల్లో పోటీ తప్పదు. ఇప్పుడు మన ఇండియన్ టీమే ఐపీఎల్ వస్తే ఎవరికోరు ఎదురుపడి పోటీ చేస్తారు. ఇండియన్ టీమే కదా, మన భారత్ ఇండియన్ టీంలో ఉన్న ప్లేయర్సే రేపు ఐపీఎల్లో డివైడ్ అవుతారు. బికాస్ దట్ ఈస్ ఐపీఎల్. దిస్ ఎ టెస్ట్ మ్యాచ్ అండ్ వన్డే మ్యాచ్లో భారతీయ టీమ్గా యునైటెడ్గా ఫైట్ చేస్తారు. ఐపీఎల్కి వచ్చే వరకు మళ్ళీ ఎవరికోరు ఓడిపోతారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ రంజీ ట్రోఫీ వచ్చింది అనుకోండి, మళ్ళీ పోరాడతారు. సో రాజకీయాలు కూడా అంతే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఐపీఎల్ లాంటివి, మీకు అసెంబ్లీ ఎన్నికలు టెస్ట్ మ్యాచ్ లాంటివి, 5 ఏళ్ళకోసారి వస్తాయి. సో మీకు పాలిటిక్స్లో విత్ ఇన్ ద పార్టీయే కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు విత్ ఇన్ ద పార్టీయే కాంపిటీషన్ ఉన్నప్పుడు బిట్వీన్ ద పార్టీస్ ఉండవా? అందులో మనకి ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళ మధ్య ఉన్న సమస్య ఏంటి అంటే, ఒకటి ఈ గెలుపుకు ఎవరు కారణము, ఎవరు ఎంత కారణం అనే దానిపైన ఈ రెండు పార్టీల మధ్య, టీడీపీ జనసేన శ్రేణుల మధ్య అభిప్రాయం అంచనాల్లో తేడా ఉంది. ఏది రైట్ అని నేను చెప్పడం లేదు, తేడా అవుతుంది. టీడీపీ వారి భావన ఏంటంటే, ఇంతటి అపూర్వ విజయం సాధించాం, పొత్తు లేకపోయినా మేము గెలిచేవాళ్ళం, అనవసరంగా వీళ్ళకి సీట్లు ఇచ్చాం, దానివల్ల మా ఎమ్మెల్యేలు పదవులు పోయాయి, మా ట్రెడిషనల్ సీట్లు కూడా మేము మిత్రపక్షాలకు ఇవ్వాల్సి వచ్చింది, భవిష్యత్తులో కూడా ఇవ్వాల్సి వస్తుంది, త్యాగాలు చేయాల్సి వచ్చింది, అసలు మేము గెలిచే వాళ్ళం, మా నాయకుడు ఎందుకో సాహసించలేదు అని టీడీపీ శ్రేణుల అభిప్రాయం. ఎక్కువ మంది, అందరిదని కాదు కానీ ఎక్కువ మంది అభిప్రాయం. జనసేన వారి అభిప్రాయం ఏంటంటే, మేమే లేకపోతే అసలు ఇవాళ టీడీపీ పరిస్థితి దారుణంగా ఉండేది, టీడీపీ చాలా దయనీయమైన పరిస్థితుల్లో, డిమారలైజ్ అయిన పరిస్థితుల్లో మా నాయకుడు రాజమండ్రి జైలుకి వచ్చి మద్దతు ప్రకటించారు. ఆ రోజు సీన్ కూడా మనకు గుర్తుండే ఉంటుంది. రాజమండ్రి జైల్లో మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, అటుపక్క లోకేష్, ఇటుపక్క బాలకృష్ణ ఉంటాడు. అంటే ద సెంట్రల్ రోల్ ఆఫ్, అంటే కొన్నిసార్లు ఏ ఫోటో టెల్స్ 1000 times వాట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అన్నట్టు. ఒక ఫోటో మీకు ఎక్కువ విషయాలు చెప్తుంది. ఆ రోజున్న పొలిటికల్ సిచ్యువేషన్కు ఆ ఫోటో ఇది క్లియర్ ఇండికేషన్. బాలకృష్ణ అటుపక్క, లోకేష్ ఇటుపక్క, మధ్యలో పవన్ కళ్యాణ్. అంటే ద సెంట్రాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది క్లియర్గా ఆ ఫోటో ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అది జనసైనికుల ఉదయాల్లో పదిలంగా దాచుకున్నారు. సో దానికి తోడు మాలాంటి వాళ్ళని కూడా విశ్లేషించాం కదా, గేమ్ చేంజర్ అని, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని. నేనే కాదు, బాలకృష్ణ షోలో స్వయాన చంద్రబాబు నాయుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని. సో అందువల్ల గేమ్నే చేంజ్ చేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కదా. సో మాకు తక్కువ సీట్లు తీసుకున్నాం. వాస్తవంగా మా బలానికి కన్నా తక్కువ సీట్లు, ఇంకా ఎక్కువ సీట్లు తీసుకొని ఉండాల్సి ఉండే, మేమే మద్దతు ఇచ్చి ఉండకపోతే టీడీపీ అధికారంలోకే వచ్చేది కాదు అన్నది జనసేన వాళ్ళ నమ్మకం. ఇందులో ఏది నిజం నోబడీ నోస్. సో ఎందుకంటే మనం నెంబర్స్తో రాజకీయాలని అంచనా వేయలేము. పొలిటికల్ సిచ్యువేషన్స్ మరి బిఫోర్ పవర్ కూటమి, ఆఫ్టర్ కూటమి చాలా తేడా ఉంటుంది కదా రాజకీయ పరిస్థితులు. అందువల్ల సంఖ్యలం బట్టి మనం అన్నీ చెప్పలేము. సంఖ్యలం బట్టి చూస్తే టీడీపీ వారి వాదన కరెక్టు, మీకు పొలిటికల్ సిచ్యువేషన్ రీత్యా చూస్తే జనసేన వాళ్ళ వాదన కరెక్ట్. అందువల్ల ఈ డిఫరెన్స్ మొదటి నుంచి ఉంది. ఇది ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు ఇది మరింత ముదురుతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫార్ములా ప్రకారం పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా అంటే ఏంటి? 82.29% ఐ థింక్ ద రఫ్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే క్యాలిక్యులేట్ చేస్తే 175 సీట్స్లో టీడీపీ పోటీ చేసింది 82.29%. 5.71% మీకు బీజేపీ అనుకుంటా అప్రాక్సిమేట్గా. 12% జనసేన పోటీ చేసింది. రఫ్ క్యాలిక్యులేషన్ మీరు మాట్లాడుతున్న టైంలో క్యాలిక్యులేట్ చేసింది.
సో కొద్దిగా అటు ఇటు ఉంటే ఉండవచ్చు, వెరిఫై చేయాలి. బట్ కానీ ఇప్పుడు ఈ 82% అబౌట్ టీడీపీ పోటీ చేసింది, 12% జనసేన పోటీ చేసింది సీట్లు, 5 to 6%, నియర్లీ 6% బీజేపీ వేసింది. సో ఈ క్యాలిక్యులేషన్లు ఏమైంది అంటే ఇప్పుడు అదే నెంబర్లో ఇవ్వాలి అన్నది టీడీపీ భావన, అంటే ఆ రేషియోను ఫాలో కావాలి అని. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు క్యాలిక్యులేషన్లు వేరుంటుంది, స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు క్యాలిక్యులేషన్లు వేరుండాలి అనేది జనసేన వారి వాదన. ఇది ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ అనడమే కాదు, అంతకుముందు నాదెళ్ల మనోహర్ అలా ఉండదు అసెంబ్లీ ఫార్ములా అన్నారు. ఆ మాటకొస్తే జనసేన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆ రోజు ఒక పొలిటికల్ లక్ష్యం కొరకు మేము తక్కువ సీట్లకు పోటీ చేశాం, మాకున్న బలం తక్కువ, మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక లక్ష్యం కొరకు మేము వదులుకున్నాము, ఇప్పుడు ఎందుకు వదులుకుంటాము, ఆ లక్ష్యం ఇప్పుడు లేదు కదా, ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా జగన్ అధికారంలోకి రాడు కదా అనేది జనసేన వారి వాదన. ఇక బీజేపీ వారి విషయంలోనైతే టీడీపీ వారిలో ఒక పెద్ద భావన, అసలు ఈ బీజేపీకి ఏమీ లేకపోయినా వాళ్ళే చక్రవర్తుల్లాగా ఫీల్ అవుతున్నారు క్షేత్రస్థాయిలో. అంటే దానికి తోడు చంద్రబాబు నాయుడు, లోకేష్లు మోడీని పొగుడుతున్న తీరుతో బీజేపీ వారికి సహజంగానే లేని బలం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు కదా. మరి బలమే లేని బీజేపీని టీడీపీ అందలమెక్కించిన నాయకత్వం బీజేపీ వాళ్ళు భావించడంలో తప్పే ఉన్నది, న్యాయమే కదా. నరేంద్ర మోడీ ప్రభావంతోనే కూటమి అధికారంలోకి వచ్చింది. చూడండి, కావాలంటే చంద్రబాబు నాయుడు, లోకేష్లు మోడీని ఎలా పొగుడుతున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. సో ఈ భావన ఎప్పుడైతే బీజేపీ వాళ్ళలో ఉందో, బీజేపీ వారు తమ బలం లేకపోయినా వారికి ఆఖరికి క్యాండిడేట్లను కూడా మేమే సమకూర్చినాం కదా. ఇప్పుడు జనసేనలో బీజేపీలో చాలా మందికి అంతకుముందు వారు టీడీపీ నాయకులే. ఇప్పుడు మీ గోదావరి జిల్లాలోనే ఉండేది, చెప్పకూడదు పేర్లు కూడా మీకు కూడా తెలుసు. టీడీపీ బీ ఫారం ఇచ్చినప్పుడు దాదాపు ఇచ్చారా లేక దాదాపు ఇచ్చారు, అప్పుడు ఆ సీటు బీజేపీకి అలాట్ చేస్తే మళ్ళీ ఆయనే వెళ్ళి బీజేపీలో బీ ఫామ్ తీసుకొని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు కదా. సో అందువల్ల మీకు ఎవరు బీజేపీ ఎవరు టీడీపీ తెలియదు. ఇప్పుడు టీడీపీ వారి బాధ ఏంటంటే మేము సీట్లు ఇస్తే వాళ్ళకి ఆఖరికి డబ్బులు మేమే సమకూర్చాలి, కార్యకర్తలు మేమే సమకూర్చాలి. బీజేపీకి అయితే అసలే లేరు, జనసేనకు కూడా ఉన్నవాళ్ళు తక్కువ, వాళ్ళకి డబ్బులు సమకూర్చాలి, కార్యకర్తలు సమకూర్చాలి, ఓటర్లను సమకూర్చాలి, ఆఖరికి అభ్యర్థులు కూడా మేమే సమకూర్చాలి. మా పరిస్థితి ఏంటి అని వాళ్ళ బాధ. సో మా పరిస్థితి అభ్యర్థులు కూడా మేమే ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా అభ్యర్థులు కూడా మేమే ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి బాధ టీడీపీలో ఉన్నది. అందువల్ల టీడీపీ, జనసేన, బీజేపీల విషయంలో కూటమి అధికారంలోకి రావటానికి దోహదం చేసిన అంశం ఏది అనే దాంట్లోనే మౌలిక తేడా ఉంది. ఆ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా ఇలా ఉంటే లాభం లేదని. రెండవది ఏంటి, స్థానిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి సీట్లు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో బార్గెనింగ్కు ప్రాతిపదిక అవుతుంది. ఇప్పుడు మాకు ఇంత ఓటింగ్ వచ్చింది, మాకు ఇన్ని సీట్లు వచ్చాయి, ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో జనసేన బీజేపీ పోటీ చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి రేపు ఎక్కువ ఓటింగ్ వస్తుంది కదా. గెలిచినా గెలవకపోయినా ఓటింగ్ అయితే ఎక్కువ వస్తుంది కదా. ఓటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, గెలవడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక రేపు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు చూడండి, మాకు మీరు అన్నట్లు 6-7% కాదు, మాకు 10-12% ఓటింగ్ ఉంది, మాకు 15% ఓటింగ్ ఉంది, మా ఓటింగ్ తగ్గట్టు మాకు ఇవ్వాలి, మా ఓటింగ్ డబుల్ అయింది కదా అని రేపు అసెంబ్లీ సీట్లు కూడా ఎక్కువ అడుగుతారు. అందువల్ల ఇప్పుడే ఆది నిష్ఠూరం అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అని మొక్కై వంగని మానవి వంగన అని టీడీపీ వాళ్ళు పాపం సామెతలు వేసుకుంటూ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు గనక మనం వెసులుబాటు ఇస్తే ఏదో స్థానిక ఎన్నికలే కదా, 4 ఎంపీటీసీలు పోతే ఏంటి, 2 మున్సిపల్ చైర్మన్లు పోతే ఏంటి అనుకుంటే రేపు అసెంబ్లీ ఎన్నికలకి ఇది ఎసరవుతుంది అనేది టీడీపీ వారి వాదన. సరిగ్గా ఆర్గ్యుమెంటే జనసేన వాళ్ళది. ఇప్పుడే మనం తక్కువ సీట్లకు ఒప్పుకుంటే రేపు 21 ఇస్తారు, 22 ఇస్తారు, 23 ఇస్తారు, కానీ మనం ఎక్కువ సీట్లు కావాల్సిందే. అందువల్ల మాకు కనీసం మాకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు ఇవ్వాలనేది జనసేన బీజేపీల వాదన. సో అందువల్ల భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇది బార్గెనింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కనుక కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఈ విభేదం ఉండటానికి ఇది రెండవ కారణం. మూడో కారణం ఏంటి అంటే స్థానికంగా టీడీపీ వారు ఎమ్మెల్యేలు ఉన్న చోట స్థానిక జనసేన నాయకులకు గుర్తింపు లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా జనసేన ఎమ్మెల్యే కన్నా స్థానిక టీడీపీ నాయకులకు పలుకుబడింది. ఎందుకంటే టీడీపీకి ఆర్గనైజేషన్ ఉన్నది, నిర్మాణం ఉన్నది, పార్టీ గతంలో అధికారంలో ఉన్నది,
వారికి ఒక వ్యవస్థలు ఉన్నాయి కనుక కంపారిటివ్లీ మీకు టీడీపీకి ఉన్న ఇన్స్టిట్యూషనలైజ్ రిసోర్సెస్ చాలా ఎక్కువ. టీడీపీకి ఉన్న ఇన్స్టిట్యూషనలైజ్ రిసోర్సెస్ వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎక్కడైనా చూడండి, మీ జిల్లాలో కూడా చూడండి, ఎక్కడ చూడండి, మీకు జనసేన ఎమ్మెల్యే ఉన్నా అక్కడ లోకల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈజ్ ఈక్వల్లీ పవర్ఫుల్, సమ్టైమ్స్ మోర్ పవర్ఫుల్ ఆల్సో. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ పనులు కావచ్చు లేదా కాంట్రాక్ట్లు కావచ్చు, ఇలాంటి విషయంలో ఏ పార్టీ వారికి ఎక్కువ వాటా దక్కాలన్న దగ్గర క్షేత్రస్థాయిలో ఇష్యూస్ ఉన్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట అయితే అసలు జనసేన వాళ్ళ పట్టించుకుంటలేరు అని జనసేన వాళ్ళ వాదన. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే స్టేట్ లెవెల్లో ఏంటి పరిస్థితి. టీడీపీ శ్రేణుల్లో ఒక భావన ఏంటంటే పవన్ కళ్యాణ్ 2024లో చూపినంత ప్రభావము 2029లో చూపుతారా, ఆయన ప్రభావం తగ్గింది అనేది టీడీపీ వారి వాదన. జనసేన వారి వాదన కాదు, పెరిగింది అని. సో టీడీపీ శ్రేణుల వాదన ఏంటంటే 2024లో పవన్ కళ్యాణ్ వేరు, 29లో పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వేరు అనేది టీడీపీ నాయకులు. ఇప్పుడు ఇదేమీ రహస్యం కాదు, మీరు 10 మందితో మాట్లాడని చెప్తారు నేను చెప్పేది అని, నేను మాట్లాడే చెప్తున్నా. సో అందువల్ల ఆ టీడీపీ శ్రేణుల్లో ఆ అభిప్రాయం ఉంది. సో అది నిజమా కాదా తర్వాత అభిప్రాయం ఉంది. సో 2029లో మనకు సిమిలర్ అసెట్ అవుతారా లేదా పవన్ కళ్యాణ్ కాదు, ఈవెన్ మోడీ అవుతారా? ఈ జెన్జీ ప్రొటెస్ట్లు వీటి తర్వాత మీరు గమనించండి, టీడీపీ వారు జెన్జీ ప్రొటెస్ట్లో బీజేపీని వెనకేసుకురాలే, మీరు గమనించండి. అఫ్ కోర్స్ విమర్శించలేదు కానీ సపోర్ట్ కూడా చేయలేదు. మీరు ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేస్తాడు, అసలు తప్పెక్కడ జరిగిందని ఎవరు టీడీపీ రివర్స్లో వాదించలేదు. మీరు ఎక్కడ చూడండి, దే డి నాట్ కమ్ టు ద డిఫెన్స్ ఆఫ్ బీజేపీ. కామ్గా ఉండిపోయారు అంతే, డిఫెన్స్ చేయలేదు, అదే సమయంలో అపోజ్ చేయలేదు మీకు. అందువల్ల ఎందుకు ఆ బిల్లు మేము కట్టాల్సి వస్తుందేమో, రేపు మోడీ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది, మోడీ పట్ల వ్యతిరేకత పెరిగితే ఆ బిల్లు మాకు పడుతుందేమో అన్న భయం టీడీపీలో ఉంది. అంటే పవన్ కళ్యాణ్ 2024తో పోలిస్తే అదే రకమైన యుటిలిటీ మాకు ఉంటుందా జనసేన వల్ల అనే భావన ఒకటి, మోడీ వల్ల నెగిటివ్ అవుతుంది కనుక అది మాకు నష్టం అవుతుంది. ముఖ్యంగా బంకీపూర్ ఓటమి, ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత రేపు ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ ఓడిపోతే టీడీపీలో ఈ భావన మరింతగా పెరగబోతుంది, చూస్తుండండి. సో అందువల్ల అదొక ప్రధానమైన అంశంగా ఉంది. అంటే 2029కి వచ్చే వరకు 2024లో మిత్రపక్షాల వల్ల మాకు కలిగిన ప్రయోజనము 2029లో కలగకపోవచ్చు, మాకు వీరే లయబిలిటీగా మారవచ్చు అన్న భయం టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. కానీ జనసేన బీజేపీ దాన్ని అంగీకరించడం లేదు. మా బలానికి ఎలాంటి తగ్గింపు లేదు, ఇంకా వాస్తవంగా పెరిగింది, మా వల్ల ఇంకా టీడీపీ లాభపడుతుంది, మేమే లేకపోతే టీడీపీ అధికారంలోనే ఉండదు అని. ఐదవది ఏంటి అంటే ముఖ్యమంత్రి రేపు చంద్రబాబు నాయుడు ప్లేస్లో లోకేష్ గారికి అయితే 2029 కన్నా ముందు అవుతారా, 29 తర్వాత అవుతారా, అవడం మాత్రం ఖాయం కదా. అయినప్పుడు పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి, ఇప్పుడు పొజిషన్ ఏంటి? మీరు గతంలో వివాదం కూడా చూసాం, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్, ముఖ్యమంత్రిగా లోకేష్ అని మంత్రులు కూడా బహిరంగంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోకేష్ సమక్షంలో మాట్లాడిన తీరు కూడా చూసాం. మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడిన తీరు చూసాం. దానివల్ల జనసేనలో తీవ్రమైన కలకలం కూడా మొదలైంది. ఎందుకంటే జన సైనికులు ఎవరైనా ఏమనుకుంటారు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటారు. మీరు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో చూడండి, సీఎం అన్నారు కానీ డిప్యూటీ సీఎం అనలే కదా ఎక్కడ కూడా. మీరు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చెప్తాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని, కానీ కింద జనం మాత్రం సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అన్నారు. అందువల్ల రేపు సీఎం, తమ నాయకుడు సీఎం కావాలని మాత్రమే కోరుకునే జన సైనికులకు రేపు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చూడగలుగుతారు, అభ్యంతరం ఏం లేదు. వాళ్ళకి ఎవరికి అభ్యంతరం ఉండదు, చంద్రబాబు నాయుడు ఉన్న సీనియారిటీ రీత్యా. లోకేష్ సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడాన్ని యాక్సెప్ట్ చేయగలరా, అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కానీ అదొక ఇష్యూగా ఉంది. ఈలోగా కూడా లోకేష్కు వస్తున్న గుర్తింపు, లోకేష్కి వస్తున్న ప్రియారిటీ కాస్త అది పవన్ కళ్యాణ్ పైన రిఫ్లెక్ట్ అవుతుందేమన్న బాధ, ఆవేదన కూడా జనసేనలో ఉంది. సో అందువల్ల ఈ 5 ఫ్యాక్టర్స్ రీత్యా కూటమిలో స్థానిక ఎన్నికలు ఒక ఛాలెంజ్ అవుతుంది. కానీ నా నమ్మకం అకామిడేట్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే దానికో ప్రాతిపదిక ఉంది. జనసేనకు తెలుసు, జన సైనికులకు తెలిసినా తెలియకపోయినా పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు, ఈ రోజు తాను విడిగా పోటీ చేస్తే ఈ 21 సీట్లు వచ్చే ప్రసక్తే లేదు. విడిగా పోటీ చేస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యేవారిని కాదు. అంతకుముందు తాను విడిగా పోటీ చేస్తే తననే గెలిపించుకోలేకపోయారు వీళ్ళు.
అందువల్ల విడిగా పోటీ చేయడం వల్ల నష్టం జరుగుతుంది అన్నది పవన్ కళ్యాణ్ గట్టి నమ్మకం. బహిరంగ కూడా చెప్తున్నారు, అది పొలిటికల్ రియాలిటీ కూడా. సో జనసేనకి ఎంత బలం ఉన్నా విడిగా పోటీ చేస్తే ఈ ప్రభావం అయితే ఉండడం అంత ఈజీ కాదు. 21 సీట్లు తెచ్చుకోగలరా? ఉప ముఖ్యమంత్రి కాగలరా? అందువల్ల మనకు ఈ మేరకైనా ఈ గుర్తింపు రావటానికి కూటమే కారణం అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కూడా తెలుసు ఇప్పుడున్న రాజకీయ సామాజిక సమీకరణల రీత్యా జనసేన కలయిక అనేది ఈ కూటమికి కీలకము. టీడీపీ జనసేనతో కూడా కలవకపోతే బీజేపీ అయినా అటు ఇటు అయినా ఇబ్బంది ఉండదు. కానీ బీజేపీని విడిగా చూడలేం, ప్యాకేజ్గా చూడాలి. అది బై 1 get 1 అంటారు చూడు ప్యాకేజ్లు. అందువల్ల మీకు బీజేపీ ఒక్కరితో పెట్టుకొని జనసేనతో పెట్టుకోకపోవడం, జనసేన ఒక్కరితో పెట్టుకొని బీజేపీతో పెట్టుకోకపోవడం అని ఉండడం లేదు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కన్నా ఎక్కువ బీజేపీ క్లోజ్ ఉన్నారు. అందువల్ల వాళ్ళిద్దరూ ఒకటి. కానీ ముఖ్యంగా జనసేన విషయంలో టీడీపీ నాయకత్వానికి బాగా తెలుసు. మనం జనసేన తనంతట తాను గెలవకపోవచ్చు, కానీ టీడీపీ గెలుపు ఓటముల పైన ప్రభావం చూపెడుతుంది అని. అందువల్ల ఇద్దరికీ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కొరకు, సర్వైవల్ కొరకు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం కొరకు కలిసి ఉంటారు. సో అది కలిసి ఉండక తప్పదు. లోపల ఎన్నున్నా మనం ఇలాంటి నింటా అమరావతి ప్రారంభానికి పవన్ కళ్యాణ్ రాలేదు, ఏదో ఏనుగులతో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అమరావతి లాంటి కీలకమైన సందర్భంలో లేరు, క్యాబినెట్లకు రావడం లేదు. ఇవన్నీ కూడా ఆయన అలక్కకు ఇవన్నీ మీడియాలో వస్తుంటాయి. కానీ పార్టీలోనే ఇంటర్నల్గానే తెలంగాణ కాంగ్రెస్ ఇవ్వడం లేదు. అందువల్ల కూటమిలో ఉన్న భిన్న పార్టీల మధ్య ఉంటాయి. కానీ ఫైనల్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే థ్రెట్ ఉన్నంత కాలం టీడీపీ జనసేన అంత సులభంగా వారి అనైక్యతను దెబ్బతీయలేవు. ఈ స్థానికంగా ఉండేటువంటి ఇష్యూస్ ఉంటాయి, ఉండకుండా ఉండవు.